వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్త సంద్రమైన వైష్ణవ ఆలయాలు, కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం. ఏజెన్సీ మెట్ట నాయకులు కలాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. కోయిలగూడెం జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవంతమైన కెరీర్ గైడెన్స్. ఇనుమూరు భూ వివాదంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అఖిలపక్ష పార్టీల నాయకులు. రైతు నాయకుడు అప్పల్ రాజును విడుదల చేయాలని డిమాండ్. జనవరి 4వ తేదీ రాత్రి 8:30 జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ హెచ్టీవీ ఛానల్ నంబర్ 5 నందు ప్రసారం కానున్న వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వేణు ఇంటర్వ్యూ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని స్వామివారు ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆల్వార్లను సైతం ఆసీనులు చేశారు. ధనుర్మాసం అంటే గోదాదేవికి ఎంతో ప్రీతికరం కావడంతో పాసురాలను ఆలపించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఉపార్చకులు వృషి అర్చకులు, అగ్నిహోత్రం కుమారాచార్యులు తదితరులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి విశేష పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. పట్టణానికి చెందిన పలువురు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూలతో ఏర్పాటు చేసిన గోవింద నామాల వద్ద పలువురు సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గోకుల తిరుమల పారిజాతగిరి భక్త సంద్రమైంది. పలువురు గిరి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మీడియాతో మాట్లాడారు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జగశయన. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఉదయం 5:01 శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు రంగనాథ స్వామి వారి యొక్క అలంకరణలో ఇక్కడ ఉత్తర ద్వారదర్శన కార్యక్రమంలో భక్తులకి దర్శనం జరిగింది. ప్రత్యేక అలంకరణలో భక్తులు విశేష సంఖ్యలో తండపు దండాలుగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణను ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రత్యేక ప్రసాద వితరణ మరియు అన్న ప్రసాద వితరణ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక ప్రసాదమును అలాగే అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. అంతేగాక జనవరి 14వ తేదీ భోగి పండుగ నాడు మన ఆలయంలో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో
చివరి కార్యక్రమంగా గోదారంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ గోదారంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తితో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా చేసిన ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భవమదన జనక మమ జనన మరణ భయహారీ భుజగశయన భవమదన జనక మమ జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు ఏజెన్సీ నాయకులు కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పలువురు పూల బుకేలతో, మరికొంతమంది గజమాలలతో, ఇంకొందరు ఫోటో ఫ్రేమ్స్ తో పుస్తకాలు, క్రోటన్ మొక్కలు, పండ్లు అందజేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ ప్రభుత్వేతర శాఖల అధికారులు, ఉద్యోగస్తులు సైతం ఆయనను స్వయంగా కలుసుకుని అభిమానం చాటారు. వర్తకులు, వాణిజ్యవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, కాంట్రాక్టర్స్ తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజలు భారీగా తరలి రావడంతో ఆయన ప్రాంగణం జాతరను తలపించింది. పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగారు. కేక్ కట్ చేశారు. కరాటం రాంబాబును శాలువాలతో ముంచెత్తారు. కర్షకులు, కార్మికులు, వివిధ యూనియన్ సభ్యులు పెద్ద, చిన్న అనే తారతమ్య భేదం లేకుండా రాంబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీగా ప్రజలు తరలి రావడంతో ఆయనను కలిసేందుకు క్యూ లైన్ లో నిలబడాల్సి వచ్చింది. చింతలపూడి, పోలవరం, గోపాలపురం, దెందులూరు తదితర నియోజకవర్గాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం పలువురు కరాటం రాంబాబును స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారంతో పాటు విందు సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు నాటికి బొట్టాయిగూడెం రహదారిని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మన కరాడ రాంబాబు గారు నుండి నూరేళ్లు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ఆటో యూనియన్ తరఫున రాంబాబు గారు ఒకే ఒక మాట చెప్పారు నాకు, మనం గెలిచిన తర్వాత సంవత్సరంలో రోడ్డు ఎంచుతా అన్నారు. పుట్టినరోజుకి మన రోడ్డు పూర్తి అవుద్ది అన్నారు. అలాగే మాట మీద నిలబడి ఆ బుట్టాయిడో రోడ్డుని పూర్తి చేశారు. దీనివల్ల ఆయన ధన్యవాదాలు. ఇదే మొట్టమొదటిసారి నేను ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం. ఎందుకంటే మాట మీద ఆయన నిలబడ్డారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. అలాగే ముందు ఎంతో ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ నందు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కెరీర్ గైడెన్స్ కమిటీ చైర్మన్ కోడూరి రాధా పుష్పావతి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య మరియు భవిష్యత్తు విలువను వివరిస్తూ వారికి దిశానిర్దేశం చేయడం చేశారు. మానవతా సంస్థలో 330 సభ్యత్వాలు చేయించిన సెంట్రల్ కన్వీనర్ త్రిపుర రమేష్ కు కెరీర్ గైడెన్స్ చైర్మన్ కోడూరి రాధా పుష్పావతి మానవతా మూర్తులు హైస్కూల్ యాజమాన్యం సమక్షంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మధుకుమార్, శారద, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు వెంకన్న బాబు, అయ్యన్న, శిరీష, హైస్కూల్ హెచ్ఎం సోమశేఖర్, హైస్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, హైస్కూల్ విద్యార్థులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 260 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కోయిలగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మందపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో బైనగూడెం బాయ్స్ హై స్కూల్ నందు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కెరీర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య భవిష్యత్తు విలువను వివరించారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ బిఎస్ఎన్ స్వామి, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్,
ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, నక్కా బాబీ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్, హైస్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, హైస్కూల్ విద్యార్థులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు ఏర్పాటు చేశారు. 97వ సప్తాహ మహోత్సవాలలో భాగంగా సీతారామచంద్ర స్వామిని పలువురు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వందనపు రుక్కయ్య గంగరాజు ఏసీ కళ్యాణ మండపం నందు భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరామ సత్యనారాయణ స్వామి సామూహిక సత్యవ్రతాలు, శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తి కళ్యాణం జరిపారు. కీర్తిశేషులు వందనపు రామచంద్రరావు రాజా, వందనపు ఆంజనేయులు కుమారుడు రాము ద్రవ్య సహాయంతో సామాగ్రి ప్రసాదాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వర ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీబీఏవి రామతారకం, రమాకుమారి దంపతుల సహకారంతో నేమాని నాగలక్ష్మి, భాగవతారాణి హరికథ శిరోమణి, హరికథ నాగజ్యోతితే సీతా కళ్యాణం ఏర్పాటు చేశారు. బొటాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులు ఎత్తివేయాలని, రెవెన్యూ పోలీసు అధికారులు దౌర్జన్యంగా దున్నేసిన గిరిజనుల పంటకు నష్టపరిహారం చెల్లించాలని అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజుపై బనాయించిన పీడీ యాక్ట్ ఉపసంహరించి జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గిరిజనులపై పోలీస్ నిర్బంధం ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించాలని రైతు నాయకుడు ఎం అప్పలరాజును విడుదల చేయాలి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, నగర కార్యదర్శి పి రవికుమార్, రైతు కూలీ సంఘం ఎస్కే భాష, ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ శ్యామలరాణి మాట్లాడారు. ఏజెన్సీ గిరిజన చట్టాలకు విరుద్ధంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం ఇస్సాక్, జె గోపి, సిపిఎం నాయకులు సత్యనారాయణ, మీసాల సత్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ విశాఖపట్నం సెంట్రల్ జైలు తరలించడం జరిగింది. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలని పోలీస్ నిర్బంధ చర్యల ద్వారా, అక్రమ కేసుల ద్వారా అంచాలనుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇరువురు గిరిజన భూ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయాలి. గిరిజనుల మీద పెట్టిన అక్రమ పోలీస్ కేసులు అయితే ఉందో, ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఎత్తివేసి వారి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. గిరిజనులకు న్యాయం చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని తెలియజేస్తా ఉన్నాం. రోజు వామపక్ష పార్టీలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏదైతే పశ్చిమ ఏజెన్సీలో ఆదివాసీలపైన జరుగుతున్న దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా బొటాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో ఏళ్ల తరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమి 7.5 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు ఇద్దరు భూస్వాముల పక్షాన ఒక్కటయ్యి వేసిన పంటని 7.5 ఎకరాల మొక్కజొన్న చేన్ని అధ్వానంగా ధ్వంసం చేశారు. ట్రాక్టర్తో దుక్కు దున్ని నాశనం చేశారు. ఇది వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎదుర్కొన్న ఆదివాసీ గిరిజన నాయకుల పైన ఎక్కడ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్ల రామకృష్ణ మీద, పోలీసు నాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టడం కోసం వాళ్ళపైన దౌర్జన్యం చేసి కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. ఒక పక్క రెవెన్యూ శాఖ అధికారులే, పోలీసులే ఆదివాసులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఇలా యాక్టులు పెట్టి ఇలా దుర్మార్గంగా వాళ్ళ పైన కేసులు పెట్టమంటే చాలా సిగ్గుచేటు అనేది తెలియజేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇవాళ బొటాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో మరి 57 కుటుంబాలు గత 60-70 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే గిరిజనులనే వివక్షతతోటి ఇవాళ అధికార యంత్రాంగం అంతా కూడా అతి దారుణంగా మరి దౌర్జన్యంగా మరి పోలీసు వారితో అలాగే ఆర్టీఓ ఎంఆర్ఓ గారు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరినీ జైలుకు పంపడానికి చాలా దురదృష్టకరం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా మరి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవారు మరి గిరిజనులు వేరే ఆధారం లేకుండా అక్కడ యాక్ట్ చట్టం కూడా ఉంది. మరి ఆ చట్టాన్ని కూడా అతిక్రమించి మరి వీళ్ళు ఏదో కోర్టు నుంచి తెచ్చుకున్నారు వాళ్ళవే అని చెప్పి అగ్రవర్ణాలకి వత్తాసు పలకడం అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసు వారు కావచ్చు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఎవరైతే గిరిజనులు న్యాయంగా అక్కడ ఉన్నారో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి దాని మీద సామాన్య మినిమం వేజెస్ కూడా లేకుండా జీవితాలను గడుపుతూ వాళ్ళు ఆ వ్యవసాయం చేసుకుంటున్న కార్మికుల్ని వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ విధంగా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే ఉన్నారో ఇనుమూరు గ్రామస్తులుగా అందరికీ కూడా మేమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళు చేస్తున్న ఈ ఉద్యమానికి
మరి ఇది కలెక్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి మంగళవారం సందర్భంగా చెంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. స్వామివారి దేవస్థానానికి ఉపాలయమైన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించడం చేసుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపం నందు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు విచ్చేసిన సుమారు 4950 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 4,45,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతాం. నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఫస్ట్ సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం వర్తమానసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చొని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా ఒకటి చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే
చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్నపిల్లకి కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. మీరు ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకుంటుంటే అదృష్టంగా భావిస్తాం మేము కూడా. బొట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి నందు పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఉత్తమ కార్యకర్త ప్రశంస అవార్డు పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, బొట్టాయిగూడెం మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, కొయిలగూడెం మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు, పోలవరం మండల పార్టీ అధ్యక్షులు మంగిన వెంకటరమణ, రాష్ట్ర డైరెక్టర్లు కాకి లక్ష్మి, మడకం కన్నపరాజు, పెండ్యాల రమాదేవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రపురం గ్రామంలో వెంచేసి ఉన్న కోదండ రామాలయ స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి ఏర్పాటు చేశారు. నీరాజన మంత్ర పుష్పాలు జరిపారు. ఆలయ గౌరవ అధ్యక్షులు కొండ్రెడ్డి కృష్ణకిషోర్, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కెవి వెంకటరమణ తదితరులు వేకువజామునే స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు అనిపెద్ది సూర్యనారాయణ శర్మచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్యనారాయణ, అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు వరికుటి ధర్మారావు, కార్యదర్శి కోరా రఘురాం, కోశాధికారి కొప్పారపు డిఎన్వీఆర్ సురేష్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కోఆర్డినేటర్ పువ్వాడ విజయ రవీంద్రబాబు, సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొని వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ నందు హెచ్టీవీ ఛానల్ నంబర్ 5 నందు జనవరి 4వ తేదీన రాత్రి 8:30 వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వేణుచే ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రసారం చేయనున్నట్లు సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. గుండె వ్యాధుల పట్ల డాక్టర్ వేణు ఇచ్చిన సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఆయన కోరారు. ఇటీవల చిన్న వయసులో సైతం గుండె వ్యాధుల బారిన పడుతున్నట్లు హరీష్ గుప్తా తెలిపారు. గుండె వ్యాధులు రాకుండా వస్తే ఏం చేయాలి అనే అంశాలను వివరంగా ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు చెప్పారు. వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని, అదేవిధంగా నిత్యం స్వీకరించే ఆహార పదార్థాల విషయంలో కూడా కొన్ని మెలకువలు పాటించాలని డాక్టర్ వేణు సూచించిన విధానం వీక్షకులు గమనించి రోగాల బారిన పడకుండా చూసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ జనవరి 4వ తేదీ రాత్రి 8:30 సిటీ డిజిటల్ నెట్వర్క్ సెటప్ బాక్స్ ఉన్నవారు హెచ్టీవీ ఛానల్ నంబర్ 5 నందు వీక్షించాలని ఆయన సూచించారు. క్రిస్మస్ పండుగ నాటికి 3 నెలల నుండి తమ కష్టార్జితానికి సంబంధించిన వేతనాలు అందకపోవడంతో క్రిస్మస్ పండుగ నాడు కూడా పస్తులు ఉండే పరిస్థితి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులది. కాంట్రాక్టర్ల సమన్వయ లోపం కార్మికుల పాలిట శాపమై పస్తులు ఉండే పరిస్థితికి తీసుకువచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ కార్మికులకు 3 నెలల వేతనాలు, 20 నెలల ప్రొవిడెంట్ ఫండ్ కార్మికుల ఖాతాలకు వేయకుండా కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేతనాలు విడుదల చేసేంత వరకు విధులు బహిష్కరిస్తామని శానిటేషన్ కార్మికులు ఘంటాబద్ధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు దయామణి, మేరీ, చంద్రకళ, చల్లాలు, దుర్గారావు, వేముల రాజు, శ్రీను, కృష్ణవేణి, శకుంతల, లక్ష్మి, అనసూయ, రమాదేవి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 3 నెలల నుంచి జీతాలు లేవు మాకు. ఈ పండగలు తప్ప మేము ఏమి ప్రతి పండగకి కూడా ఇలాగే చేస్తున్నారు. మాకు క్రిస్మస్ అయిందంటే మేము అప్పులు వెళ్ళి కొట్టుకాడ కూడా మాకు ఎవరూ ఏమీ ఇవ్వలేదు. దయచేసి ఇప్పుడైనా సరే మేము దయించి మాకు జీతాలు వేయాలా, పిఎఫ్లు కట్టాలని మేము ఆశపడుతున్నాం. ఇప్పటికీ కూడా మేము ఇంకా ధర్నా చేయకూడదు అనుకున్నామో, మీరు వేస్తారని ఎదురుసుడికి వేయలేదు. కానీ మేమందరం ఇంత ధర్నాలో ఉన్నామంటే ఒకసారి మీరు దయచేసి మా అందరం దయించి మాకు జీతాలు అయితే మీ ధర్నా ఆపుతాము, లేదంటే మటుకి ఇంకా మేము ధర్నా చేయవలసి వస్తుంది. జంగారెడ్డిగూడెంలో కర్పూరం సుప్రియ నివాసమందు రాకింగ్ కిటీ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిట్టి పార్టీ మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వారి వారి నైపుణ్యంతో ముందుకు సాగాలని ఆశించారు. రాకింగ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగుండి ఆడపడుచులు పాల్గొని కాసేపు సందడిగా గడిపారు. వారిలో ఉన్న టాలెంట్ ను ప్రదర్శించారు. చక్కటి చాయ్ తాగుతూ గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణించి అభివృద్ధి సాధించాలని కోరారు. న్యూఇయర్లో ప్రతి ఉమెన్ తన యొక్క హిడెన్ టాలెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మా రాకింగ్ క్వీన్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఎన్ హ్యాపీ, హెల్దీ, వెల్దీ లైఫ్. రాకింగ్ క్వీన్స్ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండి, నా పేరు సుప్రియ కర్పూరం, మాది రాకింగ్ క్వీన్స్ కిట్టి. మేము ఎప్పుడు రాక్ చేస్తూనే ఉంటాం. మా బాండింగ్ ఎప్పటి నుంచి అంటే లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మా బాండింగ్ ఇలాగే నడుస్తుంది అండ్ లైఫ్ లాంగ్ ఇలాగే నడుస్తుంది అనుకుంటున్నాను. అండ్ మా కిటీలో ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అలా అందరూ అన్ని టాలెంటెడ్ ఉన్న ఉమెన్స్ ఉన్నారు మా కిటీలో. న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. ముందు నేను ప్రతి ఉమెన్ బాగా ఇప్పుడు ఉన్న పొల్యూషన్ బాగా వీక్ అయిపోతున్నారు. అది వీక్ అవ్వకుండా చూసుకొని అందరూ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాకింగ్ క్వీన్స్ విషింగ్ యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్త సంద్రమైన వైష్ణవ ఆలయాలు, కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం. ఏజెన్సీ మెట్ట నాయకులు కలాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. కోయలగూడెం జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవంతమైన కెరీర్ గైడెన్స్. ఇనుమూరు భూ వివాదంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అఖిలపక్ష పార్టీల నాయకులు. రైతు నాయకుడు అప్పల్ రాజును విడుదల చేయాలని డిమాండ్. జనవరి 4వ తేదీ రాత్రి 8:30 జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ హెచ్టీవీ ఛానల్ నంబర్ 5 నందు ప్రసారం కానున్న వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వేణు ఇంటర్వ్యూ. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి
ఒక మంచి డాక్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఫస్ట్ సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం మొట్టమొదటిసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చొని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు, వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా ఒకటి చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్నపిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. మీరు ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకుంటుంటే అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా.